మనీ మార్నింగ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. మీకు ఒకవేళ వాయిస్ కనుక రాకపోయినట్టయితే లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు కాల్ వైర్ డివైస్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు హెడ్ ఫోన్ మార్క్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క వాయిస్ అనేది క్లియర్గా వస్తుంది ఫ్రెండ్స్. మీ యొక్క మొబైల్ ఇలా ఐజెంటో పెట్టండి. ఈ యొక్క స్లైడ్స్ అనేది మీకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఆ తర్వాత మనము ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ యొక్క వర్క్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ అనేది చేయొచ్చు. ఈ యొక్క బిజినెస్ వచ్చేసి మనం పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు. వెల్కమ్ ఆల్, లెట్ us స్టార్ట్ ప్రజెంటేషన్. డైరెక్ట్ సెల్లింగ్లో ఒక విప్లవాన్ని తీసుకొస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఒక అడ్వాన్స్డ్ ఫ్యూచర్ టెక్నాలజీ. దీంట్లో ఏదైతే అసలు నెక్స్ట్ మనీ అంటే ఎలా వర్క్ చేస్తుంది, ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఎలా వర్క్ చేస్తుంది చూద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మనకు డైరెక్ట్ సెల్లింగ్లో ఈ యొక్క కంపెనీ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ. ఈ యొక్క కంపెనీ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్లో ఈ యొక్క కంపెనీ నెంబర్ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి 278. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఏదైతే సర్వీస్ సెక్టార్లో అంటే నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత అనేది మనకు ఈ యొక్క బిజినెస్ ఎండింగ్లో మీకు తెలుస్తుంది. ఎందుకు మనము ఒక విప్లవాన్ని తీసుకొస్తుంది అనేది చెప్పినాం అనేది ఈ యొక్క బిజినెస్ ఎండింగ్లో మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మనము ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి ఒక నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అని మీరు ఎంటర్ చేసినట్టయితే మీకు ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఆండ్రాయిడ్ బిజినెస్ అప్లికేషన్ అండి. ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. మీ యొక్క మొబైల్ ద్వారా ఈ యొక్క బిజినెస్ చేసుకోవచ్చు. ఈ యొక్క నెక్స్ట్ మనీ ఫీచర్స్ దీంట్లో ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లర్నింగ్ ద్వారా ఈ లర్నింగ్ ద్వారా మనము ఈ యొక్క ఆపర్చునిటీస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆపర్చునిటీ కాదండి, ఆపర్చునిటీస్. మనకు బహువచనం ఉంది దీంట్లో. కాబట్టి మనము దీంట్లో ఎంత వర్క్ చేస్తుంటే మనకు అంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఒక పాసివ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. అది ఎలా వస్తుంది మనకు? ఇక్కడ B2B, బిజినెస్ టు బిజినెస్ మోడల్లో మనకు వస్తుంది. ఈ కంపెనీ వచ్చేసి 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది. ఇప్పటికి మనకు 3.5 years అయింది. కానీ మనకు ఏదైతే మార్కెట్లో ఉన్న యాప్స్ ఉన్నాయో ఆ యొక్క యాప్స్ ఓన్లీ మనకు అక్కడ కస్టమర్ మాత్రమే. మనము ఏదైతే సర్వీసెస్లో ఉన్న ఈ యొక్క అప్లికేషన్స్ మనం వాడుతున్నాము, ఈ యొక్క అప్లికేషన్స్ మనము ఓన్లీ అక్కడ కస్టమర్ మాత్రమే. మనం ఎంత బిజినెస్ చేసినా, ఎవరికి రెఫర్ చేసినా మనకు ఎలాంటి ఇన్కమ్ రాదు. కానీ ఇక్కడ ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మనకు బిజినెస్ టు బిజినెస్. మనము ఎంత బిజినెస్ చేసినా, మన అండర్లో ఎంత బిజినెస్ అయినా మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. మనతో పాటు మనకు క్యాష్ బ్యాక్ వస్తూ మన అండర్లో ఎవ్వరు ఇక్కడ పర్చేస్ చేసినా, రీపర్చేస్ చేసినా, ప్రైమ్ మెంబర్ అయినా మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఇక్కడ ఉంది. సపోజ్ అండి, మీరు ఏదైతే మీరు ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, మీరు వాడుతున్నారు. దాంట్లో అది మీకు నచ్చింది. మీకు ఎవరికైనా మీరు రెఫర్ చేసినట్టయితే కంపెనీ వాళ్ళు బాగుపడతారు, కానీ మీకు ఎలాంటి ఇన్కమ్ రావడానికి అవకాశం లేదు. ఒకవేళ మీకు ఏదైనా క్యాష్ బ్యాక్ రావచ్చు, అది బెటర్ లక్ నెక్స్ట్ టైం అనే వస్తుంది. గ్యారెంటెడ్గా ఇంత అమౌంట్ ఫిక్స్ అనేది ఏమీ లేదు. కానీ ఈ యొక్క అప్లికేషన్లో, ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్లో మీకు గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది. అదే మనం మార్కెట్లో చూసినటువంటి యాప్ చూసినట్టయితే మనకు అక్కడ ఓన్లీ సర్వీసెస్ మాత్రమే వాడుకుంటాము, ఎలాంటి
అర్నింగ్ ఆపర్చునిటీస్ లేవు. కానీ ఈ యొక్క బిజినెస్ టు బిజినెస్ మోడల్లో మనకు బిజినెస్ పార్ట్నర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మన అండర్లో బిజినెస్ ఎంతైనా దాంట్లో మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది, మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మన అండర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు రీఛార్జ్ చేసుకున్నా, ఎవరు ప్రైమ్ మెంబర్ అయినా, ఎవరు షాపింగ్ చేసినా, ఎవరు ఇన్సూరెన్స్ పే చేసుకున్నా ఫ్రెండ్స్, చూడండి ఎంత గొప్ప అవకాశం ఉంది. కాబట్టి మనకు ఆ యొక్క యాప్, ఈ యొక్క యాప్ డిఫరెంట్ ఏంటి, ఇక్కడ మనము డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క కంపెనీ. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఈ యొక్క అసలు మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి, ఒక గొప్ప అవకాశం అంటే ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏదైతే యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క పాయింట్ మన యొక్క జీవితానికి కావచ్చు, మన యొక్క ఫ్యూచర్ ఎంతో ఉపయోగపడేటువంటి నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాలో. ఏదైతే ఇండియాలో 457 కంపెనీలు ఉన్నాయో డైరెక్ట్ సెల్లింగ్ లో, 456 కంపెనీలు మనకు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి. కానీ ఒకే ఒక కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్ లో సర్వీస్ సెక్టార్ లో ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మనం ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి, మనము దీంట్లో వర్క్ చేయాలంటే ఎలాంటి ప్రొడక్ట్స్ దీంట్లో ఉండదు. మనం ప్రైమ్ మెంబర్ అయితే మనము ఓన్లీ అక్కడ సర్వీసెస్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మనం రెఫర్ అండ్ అర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు, మనం కంపల్సరీ కొనుక్కోవాలని కండిషన్స్ లేదు. ఏదైతే వేరే వేరే కంపెనీలలో మనకు ఎంత మనం బిజినెస్ చేసినా కంపల్సరీ మనం పర్చేజ్ చేయాలనేది ఉంటుంది. కానీ ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్, మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, నో జీరో లయబిలిటీ బిజినెస్. ఇక్కడ మనము రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఏమి రాదు, మనము ఎంత వర్క్ చేస్తే మనకు అంత ఇన్కమ్ వస్తుంది. కొన్ని కంపెనీలు మీరు ఇంత పెట్టండి 1% వస్తుంది, మీకు 2% వస్తుంది, 10% కింద వస్తుంది అని చెప్తారు, 30% వస్తుంది అని చెప్తారు. కానీ అది మనకి ఇచ్చేయలేదు, పోయేది లేదు. కానీ ఇక్కడ అట్లా కాదు ఫ్రెండ్స్, మీరు ఏదైతే సర్వీసెస్ గ్యారంటీడ్ సర్వీస్ తీసుకున్నారో దానిపైన మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మీ అండర్లో ఎంత బిజినెస్ అయినా మీకు ఈ యొక్క ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకు ఎలాంటి ఫిజికల్ ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా మనం వెళ్ళాలి, మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఆ యొక్క ప్రొడక్ట్ పైన డెమో ఇవ్వాలి, డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు. డిజిటల్ అంటే డిజిటల్, మనం ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. జీరో ఎక్స్పెండిచర్, మనము ₹1 ఎక్స్పెండిచర్ మనం పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్పెండిచరే లేదు. మనకు ₹1 వేసినా మనకు బెనిఫిట్, ₹10 వేసినా బెనిఫిట్, ₹1,00,000 వేసినా ఎలాంటి ఖర్చు లేకుండా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. డిజిటల్ అంటే డిజిటల్ ఎఫెక్ట్స్. ఇదైతే డిజిటల్ సర్వీసెస్ ఉన్నాయో ఇన్స్టెంట్ డెలివరీ, కొన్ని కంపెనీలలో మనకు నెలకు, వారానికి, 15 రోజులకు అలా ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రము విత్ ఇన్ సెకండ్స్ లో మీ యొక్క అకౌంట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు అమౌంట్. మీ అండర్లో ఒక్కరు ప్రైమ్ మెంబర్ అయినా ₹10 రీఛార్జ్ చేసినా మీకు ఈ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. డిజిటల్ మనకు డిజిటల్ పేమెంట్, ఇన్స్టెంట్ పేఅవుట్ ఫెసిలిటీ. ఏదైతే మనము వర్క్ చేస్తున్నామో దానికి మన చెమట ఆరక ముందే డబ్బులు రావాలంటారు, ఇక్కడ చెమటే రాకముందు డబ్బులు ఇస్తుంది కంపెనీ. ఇన్స్టెంట్ పేమెంట్, ఎంత మీరు వర్క్ చేస్తున్నా మీరు వెంటనే మీరు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసి, 2 ప్రైమ్ మెంబర్ చేయండి, మీరు వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ యొక్క బ్యాంకుకు. అంత మంచి ఫెసిలిటీస్ కాబట్టి మనకు ఈ యొక్క మన బిజినెస్ అనేది ఫాస్ట్ గా గ్రో అవుతుంది. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మనకు రకరకాలుగా ఇన్కమ్ వస్తుంది. టీమ్ రాయల్టీ వస్తుంది, లీడర్షిప్ రాయల్టీ వస్తుంది, మన దాంతో పాటు మనకు రిఫరల్ కమిషన్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, అమెజాన్ క్యాష్ బ్యాక్, ప్రతి దాంట్లో మనకు బెనిఫిట్ ఉంది. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకే రకంగా వస్తే మనము డెవలప్ కాలేము. రకరకాలుగా మనకు అనేక రకాలుగా మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క ఇన్కమ్ ఈజీగా మనకు గ్రో కావడానికి అవకాశం ఉంది. దీంతో పాటు సార్ మనం ఎవరికి చెప్పాలి, ప్రతి వ్యక్తికి చెప్పచ్చు. ఈ యొక్క యాప్ ప్రతి వ్యక్తికి అవసరమే. ఈ యొక్క యాప్ ఎవరికి అవసరము అంటే ఆన్లైన్ లో సర్వీసెస్ ఎవరైతే వాడుకుంటున్నారో, మొబైల్ ఎవరి దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర టీవీ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర బైక్ ఉంది. ఎవరికైనా చెప్పొచ్చు, ఆండ్రాయిడ్ మొబైల్ ఎవరి దగ్గర ఉంది వాళ్ళకి చెప్పండి. ఎవరైతే బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పండి. ఎవరైతే అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పండి.
ఎవరికైనా చెప్పొచ్చు. ఫ్రీ సైన్ అప్ చేసుకోమనండి, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రీ సైన్ అప్ లో డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఫ్రీ సైన్ అప్ లోకి మనము డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఈజీ ఆన్లైన్ టీమ్ మేనేజ్మెంట్, ప్రతి వ్యక్తికి మొబైల్ ఉంది కాబట్టి ఆ యొక్క మొబైల్ ద్వారానే ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, కంప్యూటర్ ఉండాల్సిన అవసరం లేదు, ల్యాప్టాప్ ఉండాల్సిన అవసరం లేదు. మొబైల్ ద్వారా మన మేనేజ్మెంట్, మన యొక్క టీమ్ మేనేజ్మెంట్ మనం చూసుకోవచ్చు. దాంతో పాటు మనకు డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్ స్పేస్. మీరు మీ ఇంటి దగ్గర ఉన్నారు, నేను నా ఇంటి దగ్గర ఉన్నాను, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది మొబైల్ ద్వారా. ఇంకొక ఫ్యూచర్ ఇదంతా మనకు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క ట్రైనింగ్స్ అనేది చేయడం జరుగుతుంది. దాంతో పాటు బిజినెస్ నామినేషన్, మనకు జాబ్ సెక్యూరిటీ ఫ్రెండ్స్. ఈ యొక్క బిజినెస్ లో మనకు జాబ్ సెక్యూరిటీ ఉంది. ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో అనుకోని పరంగా మనకు ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ ఆటోమేటిక్ గా మన యొక్క ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు వేరే వేరే జాబ్లలో, వేరే వేరే ఉద్యోగాలలో ఎక్కడైనా సరే మన యొక్క పొజిషన్ మన యొక్క ఫ్యామిలీకి ఇవ్వాలి. కానీ ఈ యొక్క బిజినెస్ లో మనకు వచ్చే ఇన్కమ్ మీద ఒక్క రూపాయి డిడక్షన్ కాకుండా, ఒక్క రూపాయి పైరవి లేకుండా మన యొక్క ఇన్కమ్ మన యొక్క ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ యొక్క కంపెనీ యొక్క ఫోల్డర్ వచ్చేసి మనకు అభిషేక్ కుమార్ వర్మన్ గారు, మన యొక్క సిఎండి. ఇతను ఈ యొక్క ఏరోనాటికల్ ఇంజనీర్ అండి. ఇతను ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి మనకు ఇది ఐటీ కంపెనీ అండి. ఐటీ కంపెనీ మనకు 11th December 2013 లో స్టార్ట్ అయింది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు పూణేలో ఉంది. ఈ కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే, కంపెనీ యొక్క గోల్ చూసినట్టయితే మనకు నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, మన ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ లో నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. అసలు ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే మన అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మన తీసుకోవడం, ఇది మనకు ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటారు. మనం గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చేస్తాం కదా, అలాంటిదే మనకు ఇక్కడ ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఇది కూడా మనకు ఈ యొక్క ఫైల్ అనేది మనకు ఆర్బీఐ దగ్గర ఉంది ఫ్రెండ్స్. మనము ఇది అది తొందరలోనే కావచ్చు. దాంతో పాటు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలనేది కంపెనీ యొక్క విజన్. ఎక్కడైనా సరే మనం కస్టమర్ గానే చూస్తారు, బిజినెస్ ఓనర్ గా చూడరు. కానీ ఇక్కడ మాత్రం మనం ఇది ఒక మన బిజినెస్ అనుకొని మనం వర్క్ చేయాలి. మన బిజినెస్ కాబట్టి మనకు పార్ట్నర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనం 1770 రూపాయలు పెడుతున్నాము, ఫ్రీ సైన్ అప్ లో పార్ట్నర్షిప్ ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత గొప్ప అవకాశం ఉంది. మీరు ప్రైమ్ మెంబర్ తీసుకున్నారా, మీరు ఫ్రీ సైన్ అప్ చేశారా చూడరు కంపెనీ, కానీ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. దాంతో పాటు మనకు ఈ కామర్స్ బిజినెస్ ద్వారా, ఇదంతా ఎలా జరుగుతుంది, ఈ కామర్స్ బిజినెస్ ద్వారా మనము ఈ యొక్క మన బిజినెస్ లో మనకు గ్రో కావడం జరుగుతుంది. B2B బిజినెస్, మన బిజినెస్ టు బిజినెస్ తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క బిజినెస్ వచ్చేసి మనము ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ ద్వారా మనం ఈ యొక్క ఈ కామర్స్ బిజినెస్ అనేది చేస్తున్నాము. ఈ టీమ్ మెయింటైన్ చేస్తున్నాము. ఏదైతే మనకు కంపెనీ మిషన్ చూసినట్టయితే, కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ యొక్క పాలసీకి రిక్వెస్ట్ చేస్తూ మనము ఈ యొక్క దాంట్లో కంపల్సరీగా మనము ఇక్కడ ఈ యొక్క కంపెనీ వచ్చేసి మనకు హెల్దీ ఇండియా. ప్రతి దాంట్లో మనకు గవర్నమెంట్ పాలసీకి రిక్వెస్ట్ చేస్తూ మనం ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క బిజినెస్ అనేది అన్లిమిటెడ్ ఇన్కమ్. దాంతో పాటు మనకు ఇక్కడ కంపెనీ యొక్క సర్టిఫికేట్ చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్లోడ్ చేసినటువంటి కంపెనీ, MSME సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ, పాన్ కార్డు, దాంతో పాటు సెంట్రల్ విజిలెంట్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ మన యొక్క నెక్స్ట్ మనీ. మనకు దీని ద్వారా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ను ఓపెన్ చేసి చూసినట్టయితే మన యొక్క సీరియల్ నంబర్ వచ్చేసి 278 మన యొక్క కంపెనీ యొక్క సీరియల్ నంబర్. దాంతో పాటు మనం ఈ యొక్క బిజినెస్ మనం ఎలా స్టార్ట్ చేయాలి, సైన్ అప్ ఎలా చేయాలి,
లాగిన్ ఎలా చేయాలి మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో కొత్త మెంబర్స్ కు వాళ్ళు సైన్ అప్ చేయాలి ఫ్రెండ్స్. సైన్ అప్ మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ లో మనం ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసినందుకు మనకి ఏం బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. మనము ఏదైతే ఫ్రీ సైన్ అప్ లో చేశారో 10% వరకు ఎవ్రీ ట్రాన్సాక్షన్ మీద తీసుకోవచ్చు థర్డ్ పార్టీ పోర్టల్లో. అది ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, డాటా కావచ్చు, బాటా కావచ్చు, మంత్రా కావచ్చు. ఇది ప్రతి దాంట్లో ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ ప్రతి దాంట్లో మనకు ఏదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాళ్ళు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళకు ఇవన్నీ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఫ్రీ అంటే ఎవరికైనా ఇష్టమే ఫ్రెండ్స్. మీరు ఎంత మందికైనా సైన్ అప్ చేయించండి. ఫ్రీ అంటే ఫ్రీ సైన్ అప్ ఉన్న వాళ్ళకి మనకు కంపెనీ బెనిఫిట్స్ ఇచ్చేది ఈ ఒక్కటే కంపెనీ ఫ్రెండ్స్. దీంతో పాటు మనం ప్రైమ్ మెంబర్షిప్, ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అనేది మనకు అమెజాన్ లో ఉంది, స్విగ్గీలో ఉంది, జొమాటోలో ఉంది. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ బయట మార్కెట్ లో ఉన్న ప్రైమ్ మెంబర్షిప్ కు మన దగ్గర ఉన్న ప్రైమ్ మెంబర్షిప్ కు డిఫరెంట్ ఏంటి? ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే మనకు ఏదైతే మనకు బెనిఫిట్స్ వస్తున్నాయో ఈ యొక్క బెనిఫిట్స్ వచ్చేసి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్ పైన మనము ట్రాన్సాక్షన్ తీసుకోవచ్చు, రివార్డ్ పాయింట్స్ తీసుకోవచ్చు. ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ మనకు 1500 కు 1500 రివార్డ్స్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనకు 1500 రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుందో ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ మనము 1% రీఛార్జ్ సెక్షన్ లో వచ్చేసి 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు మనము ఏదైతే బుకింగ్ చేస్తున్నామో ఈ యొక్క బుకింగ్స్ పైన మనకు మీరు ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు, బస్ బుకింగ్ చేసుకోవచ్చు, ఓయో హోటల్ బుక్ చేసుకోవచ్చు. బుకింగ్స్ పైన మనకు 2% రివార్డ్ పాయింట్స్, 2 to 4% క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. దీంతో వచ్చేసి మనకు నెక్స్ట్ షాపీ, ఈ యొక్క నెక్స్ట్ షాపీ మనకు ఆన్లైన్ షాపింగ్ అంటే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలాగనో మన యొక్క నెక్స్ట్ షాపీ ఇది. దీంట్లో వచ్చేసి మనకు ఒక ఆన్లైన్ షాపింగ్ వచ్చేసి ఏదైతే మనము నెక్స్ట్ షాప్ లో చేస్తున్నామో 10 to 50% వరకు మనం రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు 10 to 20% వరకు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటున్నాం ప్లస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. దీంతో పాటు మనకు క్యాష్ బ్యాక్ రానటువంటి ఈ యొక్క పోర్టల్ ఉందండి. ఇది మనకు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, మెట్రో బుకింగ్ కావచ్చు. ఇది మనకు ఏదైతే బిల్లింగ్ సెక్షన్ ఉందో ఇది గవర్నమెంట్ పోర్టల్ కాబట్టి ఇక్కడ ఫ్రీ సర్వీస్ కాబట్టి మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఏదైతే రివార్డ్ పాయింట్స్ ఇక్కడ యూజ్ కావు, దాంతో పాటు మనకు డిస్కౌంట్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే మనకు కంపెనీ ప్రకారంగా మనకు ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏమిటంటే మనకు ప్రైమ్ మెంబర్షిప్ లైఫ్ టైం గ్యారంటెడ్ సేవింగ్స్ బై యూజింగ్ ఇస్తుంది, తర్వాత క్యాష్ బ్యాక్ ఇస్తుంది, రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది, ప్లస్ 1500 రివార్డ్ పాయింట్స్. మనం ఏదైతే 1770 పే చేస్తున్నామో దాంట్లో 1500 రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఒక బిజినెస్ ఆపర్చునిటీస్, బిజినెస్ పార్ట్నర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మన ఇక్కడ కస్టమర్ కాదండి, ఇక్కడ మనం పార్ట్నర్షిప్, ఇది మన బిజినెస్ అనుకొని మనం చేయాలి. ఇది ఎవరిదే కాదు, మన బిజినెస్ కాబట్టి మనం దీని ద్వారా చేసిన మనం డిజిటల్లో ఉన్నాం, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర నుండి చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ ఇవన్నీ ఆపర్చునిటీస్ ఉంది. మన బిజినెస్ అనుకొని మనం ఇది మనకు పార్ట్నర్ ఏదైతే మనం 1770 రూపీస్ పే చేస్తున్నామో దాంట్లో 1500 వచ్చేసి మనకు కంపెనీకి వెళ్ళడం జరుగుతుంది. 270 రూపీస్ జిఎస్టి. టోటల్ లైఫ్ టైమ్ లో వన్ టైం ఓన్లీ 1770 రూపీస్ మాత్రమే. ఈ యొక్క అమౌంట్ మనం పే చేయడం వల్ల మనకు గ్యారంటెడ్ గా క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ అర్నింగ్ ఆపర్చునిటీస్, మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. ఇక్కడ మనం ఎలా సంపాదించుకోవచ్చు, ఎన్ని రకాలుగా మనకు ఈ యొక్క ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్కమ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సేవింగ్ ఇస్ అర్నింగ్, అంటే మన పొదుపే సంపాదన. మనం వేరే ఎవరికైనా ఇష్టమే, అతను 10 రూపాయలు చెప్తాడు, మనము ఇంకా తక్కువ పే చేయమని అడుగుతాం. కానీ ఇక్కడ మనము అడగక ముందే మనకు డిస్కౌంట్ అయిపోతుంది, ప్లస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు మనము రెఫరల్ అండ్ ప్రోగ్రామ్, ఏదైతే మనము ఇతరులకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తామో, ఇతరులకు మనం ప్రమోట్ చేస్తామో, ఇక్కడ మనకు ఇన్కమ్ 20%, మీరు డైరెక్ట్ గా ఎంత మందికి చేసినా మీకు 20% రావడం జరుగుతుంది. మీరు ఎవరి గురించి ఆలోచన చేయకండి, నేను జర్నీ చేసిన వాళ్ళు చేస్తున్నారో లేదో మనకు అవసరం లేదండి. వాళ్ళకు చెప్పే బాధ్యత మనది, ఓకే, మనం చెప్పాలి, ప్లస్ మనం పని చేయాలి. మనం చెప్తూ మనం వర్క్ చేయాలి. మీరు ఎంత వర్క్ చేస్తారో మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ రిఫరల్ ప్రోగ్రామ్ తో పాటు రీపర్చేస్ ఇన్కమ్ ఉంది, ఇంకోటి గొప్ప అవకాశం. మనం ఎవరికి ఇక్కడ ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రీఛార్జ్ చేసుకోండి, మీరు
బుక్ చేసుకుంటే ఏ వరకు మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళే రీఛార్జ్ చేసుకుంటారు, వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళే బుకింగ్ చేసుకుంటారు. రీపర్చేస్ ఇన్కమ్ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కింద రావడానికి అవకాశం ఉంది. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కింద రావడానికి అవకాశం ఉంది. దీంట్లో వచ్చేసి మనకు ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ ఉంది, టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, దాంతో పాటు లీడర్షిప్ రాయల్టీ ఫ్రెండ్స్. ఇది గొప్ప ఇన్కమ్ అండి. ఏదైతే లీడర్షిప్ రాయల్టీ ఉందో, మీరు తీసుకొచ్చిన వాళ్ళు 5 మంది చేసేంత వరకు మీరు హెల్ప్ చేసినట్టయితే వాళ్ళు సంపాదించిన దాంట్లో మీకు 10% రావడం జరుగుతుంది. వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది ఫ్రెండ్స్. మీరు తీసుకొచ్చిన వాళ్ళు 5 మందిని చేసేంత వరకు మీరు హెల్ప్ చేయాలి. దాంతో పాటు ఇది మనకు ఫ్యూచర్ ఇన్కమ్ అండి, మర్చెంట్ రాయల్టీ. దాంతో పాటు ఆటో బైనరీ, ఏదైతే ఆటో బైనరీ ఉందో ఫ్యూచర్ ఇన్కమ్ అంటే ఇది మనకు పర్ డే ఇన్కమ్ 1 lakh వచ్చే అవకాశం ఉంది. దీనికి మళ్ళీ మనం సపరేట్ గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం చేసే వర్కే అది రైట్ లెఫ్ట్ అనుకుంటే వెళ్ళిపోతుంది. ఇది ఆటో బైనరీ సిస్టమ్, మనకు ఫ్యూచర్ ఇన్కమ్. మనం ఇక్కడ దీని గురించి సపరేట్ కష్టపడాల్సిన అవసరం, మనం ఈ యొక్క టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. కాబట్టి మనం ఇది ఈ అర్నింగ్ ఆపర్చునిటీ ఎలా ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది మనం పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఫస్ట్ వచ్చేసి రెఫరల్ ప్రోగ్రామ్. ఈ యొక్క రెఫరల్ ప్రోగ్రామ్ లో మనము డైరెక్ట్ గా చేసినట్టయితే మనకు 20% రావడం జరుగుతుంది. ఈ యొక్క 20% లో పర్ క్యాండిడేట్ పైన మనకు ఏదైతే 1500 పైన మనకు 300 రావడం జరుగుతుంది. ఈ యొక్క 300 లో 5% టీడీఎస్ 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. ఈ యొక్క అమౌంట్ ను మీరు నెఫ్ట్ అయినా చేసుకోవచ్చు, ఐఎంపిఎస్ అయినా చేసుకోవచ్చు. ఐఎంపిఎస్ అయితేనేమో మినిమం 500 ఉండాలి అకౌంట్ లో, నెఫ్ట్ అయితేనేమో మీకు మినిమం 1000 రూపీస్ ఉండాలి. ఆ అమౌంట్ మనం బ్యాంకు తీసేసుకోవచ్చు. ఇదైతే మనకు ఈ యొక్క వర్కౌట్ ఉందో, మనము ఈ యొక్క వర్కౌట్ అనేది మీరు ఈ యొక్క లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అండి. మీరు మీ యొక్క లెవెల్ ఎలా అయితే గ్రో అవుతుందో మీ ఇన్కమ్ అయినా అలా గ్రో అవుతుంది. మీకు ఫస్ట్ లెవెల్లో 300 వచ్చింది అంటే సెకండ్ లెవెల్లో 30 రూపీస్ వస్తుంది, ఫోర్త్ లెవెల్లో వచ్చేసి 60 రూపీస్, అలా మీకు 10 లెవెల్ వరకు మీ యొక్క 10 లెవెల్లో ఒక్కరు ప్రైమ్ మెంబర్ అయినా 10% వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 150 రూపీస్ 10 లెవెల్లో ఎవరు ప్రైమ్ మెంబర్ అయినా మీకు 150 రూపీస్ రావడం జరుగుతుంది. ఏదైతే మీరు ఒక ప్రైమ్ మెంబర్ చేయించారో ఆ యొక్క ప్రైమ్ మెంబర్ 1500 పైన మనకు 74% ఇన్స్టెంట్ గా పేఅవుట్ చేయడం జరుగుతుంది, 1110 రూపీస్. ఇంకొక 6% వచ్చేసి రాయల్టీ రూపకంగా నైట్ 12 తర్వాత మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఏ కంపెనీలో కైనా మనకు నైట్ 12 తర్వాత రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, నెల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. కానీ దీంట్లో మాత్రం ఓన్లీ డే టు డే మనకు ఆ రోజు నైట్ 12 తర్వాత మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్కమ్ ఈ యొక్క చార్ట్ చూసినట్టయితే మనకు ఏదైతే చార్ట్ ఉందో 5 మంది 5 25 5 125 ఇలా చేసుకుంటూ వెళ్ళినట్టయితే మన ఇన్కమ్ మీరు ఎంత ఫాస్ట్ గా చేస్తే మీకు అంత ఫాస్ట్ గా ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎంత స్లోగా చేస్తే అంత. మీరు 1 డేలో చేయొచ్చు, ఏదైతే 1 ఇయర్ లో చేస్తారో 10 months లో చేస్తారో మన ఇష్టం. నెలకు ఒక స్టెప్ మనం ఫోకస్ చేసిన 10 months లో అవుతుంది ఫ్రెండ్స్. లేదు మనకు లేట్ కావచ్చు, ఓకే పర్లేదు. 1 year లో 1 లెవెల్ మీరు కంప్లీట్ చేసిన మీకు 10 years లో 178 crore ప్రాజెక్ట్ అండి. ఇది ఒక కంపెనీ యొక్క టర్న్ ఓవర్ కాదండి, మనకు వచ్చే ఇన్కమ్. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆలోచన చేయండి. ఈ యొక్క లెవెల్ మనం ఎన్ని రోజులలో పూర్తి చేయొచ్చు. ఒక్కొక్క లెవెల్ మీకు 1 month తీసుకోండి, 10 months లో అయిపోతుంది. ఒక్కొక్క లెవెల్ 3 నెలల్లో తీసుకోండి, 36 నెలల్లో అయిపోతుంది. ఒక్కొక్క లెవెల్ 1 year తీసుకున్న 10 years లో అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఎంత ఫాస్ట్ గా చేస్తే మనకు అంత ఫాస్ట్ గా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 10 లెవెల్ మనకి ఏదైతే ఇక్కడ దీంట్లో మనం ఎంత % సక్సెస్ కావచ్చు, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఈ వర్క్ లో మనకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఈ యొక్క నాలెడ్జ్ మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం. మనం ఇతను చూడండి హిమాలయాలకు వెళ్ళిపోయాడు, ఒక స్టిక్ తీసుకున్నాడు, ప్రొడక్ట్స్ చేసి అంటే అతను ప్రొడక్ట్స్ చేసుకుని వెళ్ళాడు. మార్కెట్లో మనకు ఎన్నో రకాలుగా మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఓకే ప్రాబ్లం లేదు. మనము దీంట్లో ఎంత % మీరు 100% సక్సెస్ అవుతారా? 100% సక్సెస్ అయితే 178 కోట్లు వస్తుంది. 10% సక్సెస్ అయినా 17 కోట్ల 8 లక్షలు వస్తుంది. దాంతో పాటు మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు 1 year లో సంపాదించుకోవచ్చు. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ లో మీకు ఇంత డెప్త్ ఉందా, ఇంత గ్యారంటీ ఉందా, ఇంత ట్రాన్స్పరెన్సీ ఉందా. ఇది ఒక ట్రాన్స్పరెన్సీ బిజినెస్ ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ పేఅవుట్. మీకు 1 రూపాయి వచ్చిందంటే మీకు 10 రూపాయలు వస్తుంది, 10 రూపాయలు వచ్చిందంటే 1 కోటి రూపాయలు వస్తుంది, 1 కోటి రూపాయలు వస్తే నాకు 178 కోట్లకి వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత ఫాస్ట్ గా చేసుకుంటే మీకు అంత ఫాస్ట్ గా మీ యొక్క బిజినెస్ నడుస్తుంది. దాంతో పాటు మనకు రీపర్చేస్ ఇన్కమ్,
ప్రతి నిమిషం వచ్చే ఇన్కమ్ బ్యూటిఫుల్ సిస్టమ్ ఇన్కమ్ అండి. ఏదైతే మనకు రీఛార్జెస్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ప్రతి దాంట్లో మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చేసి 10 లెవెల్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 10 లెవెల్ అతనికి ఒక 10 రూపాయలు వచ్చినాయంటే దాంట్లో మనకు 25% మనకు 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా ఇస్తుంది అయితే మనం దీంట్లో వచ్చేసి ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ యొక్క నెట్వర్క్ అనేది మనం ఎగ్జాంపుల్ గా మనం జియో చూసినట్టయితే, మనం జియో ఫోన్ వచ్చినప్పుడు ఏదైతే వాళ్ళు సిమ్ కార్డ్స్ ఫ్రీగా ఇచ్చారు, తర్వాత డాటా కార్డ్ ఫ్రీ ఇచ్చారు, అన్లిమిటెడ్ కాల్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఏం చేశారు, నెట్వర్క్ క్రియేట్ చేశారు. అమౌంట్ వెదజల్లి, డబ్బులు వెదజల్లి వాళ్ళు నెట్వర్క్ క్రియేట్ చేసుకొని వాళ్ళ అండర్లో మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు ఫ్రెండ్స్, మనం క్రియేట్ చేస్తున్నాం టీమ్ సైజ్ 1 lakh. మీ టీమ్ 1 lakh వచ్చేంత వరకు మీరు కష్టపడండి. మీరు పర్ మంత్ 1 lakh తీసుకోవచ్చు. మీ యొక్క ఓన్లీ ఒకటే సెక్షన్ తీసుకున్నాం మనం, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, మనకు ఏ మొబైల్ అయినా మనం రీఛార్జ్ చేయొచ్చు. దాంట్లో వచ్చేసి మొబైల్ రీఛార్జ్ తీసుకున్నట్టయితే 1 లక్ష టీం పైన ఒక ఫ్యామిలీలో 2 మొబైల్ అంటే మనకు 200 ఇన్కమ్ ఏదైతే రీఛార్జ్ అనుకున్నామో మనకు 400. ఈ యొక్క 400 పైన క్యాష్ బ్యాక్ తీసుకున్నట్టయితే 2% అంటే 8 రూపీస్. ఈ యొక్క 8 రూపీస్ మనకు టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ 8 lakhs అయితే 25% డిస్కౌంట్ అంటే పర్ లెవెల్ 2 lakh. ఏదైతే మనకు 2 lakhs ఉందో ఈ యొక్క 2 lakhs ను మనం పర్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే 20,000 రావడం జరుగుతుంది. ఇది ఒకటే సెక్షన్, రీఛార్జ్ సెక్షన్ మనకు 20,000 అయితే ఇతను ఆశ్చర్యపోయి ఎందుకు చూస్తున్నాడు, ఇంకా అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, టాటా ఉంది, నెక్స్ట్ షాప్ ఉంది. ఈ యొక్క నెక్స్ట్ షాప్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ సెక్షన్ పైన ఇంకెంత ఇన్కమ్ రావచ్చు. ఇవన్నీ సెక్షన్స్ పైన మనకు పర్ మంత్ 1 lakh వచ్చే ఇన్కమ్ ఉంది. మనకు రిఫరల్ ప్రోగ్రామ్ తో పాటు ఇది రీపర్చేస్ ఇన్కమ్. దీనికి ఎలాంటి మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. రీపర్చేస్ చేసుకోండి, రీఛార్జ్ చేసుకోండి అవసరం లేదు. రీఛార్జ్ ఎప్పటి వరకు అవుతుంది, లోకమున్నంత వరకు అవుతుంది. కాబట్టి మనకు ఎంతో పొటెన్షియాలిటీ ఉన్నటువంటి బిజినెస్. ఈ యొక్క వచ్చిన ఇన్కమ్ మనం 100% యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సంపాదించిన దాంట్లో మనం 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ ఉంటుంది. కానీ ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ లో, ఈ యొక్క క్యాష్ బ్యాక్ లో 100% యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎలక్ట్రిసిటీ బిల్ యూజ్ చేసుకుంటారా, గ్యాస్ బిల్ యూజ్ చేసుకుంటారా, ఇవన్నీ రీఛార్జ్ చేసుకోగా మనకి ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి అమౌంట్, ఇక్కడ మచ్ మోర్ అండ్ లాస్ట్ లో అంటే మీరు ఒక బిల్డింగ్ తీసేసుకోవచ్చు, ఒక కార్ తీసేసుకోవచ్చు, ఒక ఫ్లాట్ తీసేసుకోవచ్చు. అది మన ఇష్టం. మనకు డైరెక్ట్ గా మన కంపెనీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఆఫ్టర్ 10 లెవెల్ మనం తీసుకొచ్చిన ఏదైతే టీం ఉందో 10 లెవెల్ తర్వాత ఏంటి సార్ పరిస్థితి, ఈ యొక్క 10 లెవెల్ తర్వాత ఇది మన టీమే కాబట్టి ఎవరు బాధపడద్దు. కాబట్టి ఈ యొక్క కంపెనీ వచ్చేసి ఆఫ్టర్ 10 లెవెల్ మనకు ఒక సిల్వర్ రాయల్టీ ఇవ్వడం జరిగింది. మీరు తీసుకొచ్చిన 5 మంది ప్రైమ్ మెంబర్ కావాలి, దాంట్లో ఒక్కరైనా సరే డైరెక్ట్ 10 లెవెల్ టచ్ అయినట్టయితే మీకు అన్లిమిటెడ్ డెప్త్ సిల్వర్ రాయల్టీ రూపకంగా 1% అంటే 1500 పైన 15 రూపీస్ రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ డెప్త్ 10 లెవెల్ ఆఫ్టర్ 10 లెవెల్. దీంతో పాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు, ఏదైతే మీరు తీసుకొచ్చిన వాళ్ళు 5 మంది ఉన్నారో ఈ 5 మందిని మీరు సిల్వర్ చేసినట్టయితే మీరు గోల్డ్ అవుతారు. ఈ యొక్క గోల్డ్ రాయల్టీ మనకు 2% ఇస్తుంది. 1500 పైన 30 రూపీస్, అన్లిమిటెడ్ డెప్త్ 30 రూపీస్. మనం తీసుకొచ్చిన వాళ్ళు 5 మందిని సిల్వర్ చేసినట్టయితే మనం గోల్డ్ అవుతాం. దాంతో పాటు మనం తీసుకొచ్చిన వాళ్ళే కాకుండా డిఫరెంట్ 5 లెగ్గులలో 5 మంది డైమండ్ అయినట్టు, గోల్డ్ అయినట్టయితే మీరు డైమండ్ అవుతారు. ఈ యొక్క డైమండ్ అయినట్టయితే మనకు అన్లిమిటెడ్ డెప్త్ 3%, 45 రూపీస్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ 10 లెవెల్. ఫ్యూచర్ ఇన్కమ్ ఎక్సలెంట్, మనం డైమండ్ కావచ్చు. దీంతో పాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాకుండా డిఫరెంట్ 5 లెగ్గులలో 5 మంది డైమండ్స్ అయినట్టయితే మీరు క్రౌన్ డైమండ్ ఫ్రెండ్స్. ఈ రోజే ఒక లేడీ రాజస్థాన్ నుంచి అయ్యారు క్రౌన్ డైమండ్. నేను ఈ యొక్క మీటింగ్ అయిపోయినాక మీకు లైవ్ లో చూపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది. ఒక ఇంటి దగ్గర ఉండి చేస్తున్నటువంటి మహిళా శక్తి ఈ రోజు నెక్స్ట్ మనీలో క్రౌన్ డైమండ్ అయ్యారు. అంటే మనం ఎందుకు కాకూడదు, మనం ప్రతి ఒక్కరికి అయ్యే అవకాశం ఉంది. మనం ఎంత ఫాస్ట్ గా చేస్తే మనకంత ఫాస్ట్ గా కావడం జరుగుతుంది. ఈ యొక్క నెక్స్ట్ మనీలో క్రౌన్ డైమండ్ అయినట్టయితే కంపెనీ మన క్రాస్ లైనే కావచ్చు, మన అప్లైన్ కావచ్చు, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు 1% ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఇన్కమే కాదు, మన డౌన్ లైన్ ఇన్కమే కాదు, కంపెనీలో ఎవ్వరు ప్రైమ్ మెంబర్ అవుతున్నా వాళ్ళ పైన మనకు 1% రావడం జరుగుతుంది.
ఈ యొక్క కంపెనీ రాయల్టీ ఇస్తూ ఈయన కంపెనీ ఏం చేస్తుందంటే నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. మనము ఈ యొక్క రాయల్టీ తీసుకోవాలంటే మనం కంపల్సరీగా మనము ఎలాంటి రాయల్టీ చేయాల్సిన అవసరం లేదు, మనం రెవెన్యూ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. ఇది మీరు ఆలోచన చేయండి ఈ యొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ గురించి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. దాంతోపాటు మనం తీసుకొచ్చిన 5 మందిలో 5 మందిని చేయించినట్టయితే మనం లీడర్షిప్ రాయల్టీ తీసుకోవచ్చు. ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ ఎప్పటి వరకు వస్తుందంటే మీరు తీసుకొచ్చిన వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు మీకు లీడర్షిప్ రాయల్టీ రావడం జరుగుతుంది. వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% మీరు తీసుకోవచ్చు. 5% అడ్మిన్ చార్జెస్, 5% టీడీఎస్ డిడక్షన్ అయ్యి మీరు వాళ్ళకి హెల్ప్ చేసినందుకు మీకు 10% రావడం జరుగుతుంది రాయల్టీ రూపకంగా. ఇది నైట్ 12 తర్వాత మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అది మనం కింద బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క మీరు జాయినింగ్ అయిన డే నుంచి 30 డేస్ వరకు మీరు కనుక 5-25 చేసినట్టయితే గోవా టూర్ ప్రోగ్రామ్ ఉంది. ఈ యొక్క గోవా ప్రోగ్రామ్ తో పాటు 5-25-125 చేసినట్టయితే 5-25-125 చేసినట్టయితే 90 డేస్ లో మీకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. దీంతో పాటు ఒకవేళ ఇది ఏదైనా మిస్టేక్ అయ్యి మనం మిస్ అయిపోయినా కానీ మనకు నో టైం బాండేజ్ ఉంది, ఇక్కడ నో టైం లిమిట్ ఉంది. ఇక్కడ 5-25-125 625 చేసినట్టయితే మనము ప్రతి వ్యక్తి కంపెనీలో జాయినింగ్ అయిన ప్రతి వ్యక్తి ఈ యొక్క 4th లెవెల్ కంప్లీట్ చేసుకున్నాడు అంటే అతను కంపల్సరీ దుబాయ్ టూర్ ప్రోగ్రామ్ అచీవ్ కావచ్చు. కాబట్టి మనము ప్రతి వ్యక్తికి ఇది చెప్పే అవకాశం ఉంది, ప్రతి వ్యక్తి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే పాస్పోర్ట్ లేదో వాళ్ళు తీసుకొని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనం కంపల్సరీగా ఎలిజిబుల్ కావచ్చు. దాంతో పాటు మన కంపెనీ యొక్క హెల్ప్ ఏముందంటే ఫ్రీ గిఫ్ట్ గా 1500 రివార్డ్స్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు తర్వాత వచ్చేసి మనకు అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనకు డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ మనకు ట్రైనింగ్స్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మనము ఈ యొక్క కంపెనీలో మనం డిజిటల్ గా మనము ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇవన్నీ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. అదే విధంగా ఏదైతే ఫ్రీ సైన్ అప్ అయ్యారో ఈ యొక్క ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు ఒక సంవత్సరానికి 16,731 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా. ఇక్కడ ఏదైతే వాళ్ళు సపరేట్ గా దీనికి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏదైతే వాళ్ళు నిత్యావసరాలు వస్తువులు వాడుకుంటున్నారో, నిత్యావసరానికి వాళ్ళ ఇంటికి ఈ యొక్క ఖర్చు వాడుకుంటున్నారో, దీని ద్వారా మనము వాళ్ళు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి ఈ యొక్క బెనిఫిట్స్ చెప్పాలి. వాళ్ళు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో షాపింగ్ చేసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, గ్రాసరీస్ తీసుకోవచ్చు. దాంతో మనకు ఈ యొక్క ఇన్కమ్ రావడం జరుగుతుంది. ప్రతి వ్యక్తికి మనం ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళకు ఇది మనం గుర్తు చేయాలి. దీంట్లో మనం ఎలా సైన్ అప్ కావాలి? ఫ్రీ సైన్ అప్ అంటే సైన్ అప్ అయ్యే వాళ్ళు ఫ్రీ సైన్ అప్ కావచ్చు. ఫస్ట్ స్టెప్ లో వచ్చేసి మనకు వాళ్ళ మీకు ఎవరైతే ఈ యొక్క నెక్స్ట్ మనీ గురించి చెప్పారో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లో ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో చెక్ చేయాలి. చెక్ చేసినట్టయితే వాళ్ళ యొక్క యూజర్ నేమ్, వాళ్ళ యొక్క మొబైల్ నంబర్, వాళ్ళ యొక్క పేరు వస్తుంది. అది కన్ఫర్మ్ అయినా వాళ్ళైనా చూసి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయాలి ఫ్రెండ్స్. కన్ఫర్మ్ చేసినట్టయితే ఇక్కడ కంగ్రాచులేషన్స్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి సెకండ్ స్టెప్ లో. తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అంటే వాళ్ళ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైతే రిఫరల్ నేమ్ ఇచ్చారో అలాగే మీరు క్రియేట్ చేసుకొని మీరు అక్కడ చెక్ చేసుకోండి అవైలబుల్ ఉందా లేదా. మన పేరు అయితే సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్, కానీ ఈ యొక్క యూజర్ నేమ్ వచ్చేసి కంపెనీలో యూనిక్ ఉంటుందండి. ఏదైతే మనకు ఈ యొక్క దీంట్లో మనకు కంగ్రాచులేషన్స్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అనేంత వరకు మనం చెక్ చేస్తున్నాం. ఆ తర్వాత ఫుల్ నేమ్ యాజ్ పాన్ కార్డ్, అంటే ఇక్కడ పాన్ కార్డ్ నంబర్ కాదండి, పాన్ కార్డ్ పైన మీ యొక్క పేరు ఎలాగైతే ఉందో అలా మీరు ఎంటర్ చేయండి. ఆ తర్వాత 6వ స్టెప్ లో వచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఈ యొక్క పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే నెక్స్ట్ హ్యాష్ 12345 ఇలా ఉంది కదా, అలా మీరు ఎంటర్ చేసుకోండి. ఆల్ఫాబెట్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, 1 2 3 ఉండాలి. ఇవన్నీ మనము ఈ యొక్క దీంట్లో మనం చెక్ చేసుకొని ఆ తర్వాత మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మన యొక్క రైట్ సైడ్ పైన మనకు హెడ్ మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసినట్టయితే ఎడిట్ ప్రొఫైల్ చేసుకోవాలి.
ఎడిట్ ప్రొఫైల్లో మీ యొక్క జెండరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పాన్ నంబరు, ఆధార్ నంబరు, ఓటర్ ఐడి ఇవన్నీ మీరు ఎంటర్ చేసి అప్డేట్ ప్రొఫైల్ అని క్లిక్ చేయాలి. అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినట్టయితే ఆ తర్వాత మనం ఒకవేళ ప్రైమ్ మెంబర్ కావాలనుకుంటే మనకు రైట్ సైడ్ డౌన్ లో మీకు ఎల్లో కలర్ లో వాలెట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వాలెట్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది యాడ్ మనీ. ఈ యొక్క యాడ్ మనీ పైన మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఏదైతే అమౌంట్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మనం ప్రైమ్ మెంబర్ కావడానికి 1770 కాబట్టి 1770 పైన క్లిక్ చేయాలి. 1770 పైన క్లిక్ చేసిన తర్వాత మనకు పేయూ మనీ వస్తుంది. ఈ యొక్క పేయూ మనీ వచ్చేసి మనము దానిపైన క్లిక్ చేసినట్టయితే మన అమౌంట్ అయితే ఎక్కడైతే ఉందో మీకు ఏటీఎం లో ఉందా, బ్యాంక్ లో ఉందా, గూగుల్ పే ద్వారా ఉందా, ఆ తర్వాత వచ్చేసి మీకు పేటిఎం లో ఉందా, నెట్ బ్యాంకింగ్ ద్వారా తీసుకుంటారు అమౌంట్, మీకు ఏ అమౌంట్ ఎక్కడ ఉందో మీరు ఆ యొక్క డీటెయిల్స్ మీరు గూగుల్ పే ద్వారా అయితే గూగుల్ పే ఐడి ఇవ్వాలి, పేటిఎం ద్వారా అయితే పేటిఎం ఐడి ఇవ్వాలి. ఆ తర్వాత మీకు నెట్ బ్యాంకింగ్ అయితేనేమో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు అమౌంట్ తెచ్చుకోవచ్చు. తీసుకొచ్చిన తర్వాత మీరు అప్గ్రేడ్ పైన క్లిక్ చేసినట్లయితే అప్గ్రేడ్ పైన క్లిక్ చేస్తే మీకు పాన్ కార్డ్ నంబర్ అడుగుతుంది. ఆ తర్వాత మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది, నామినీ పేరు అడుగుతుంది, నామినీ ఏజ్ అడుగుతుంది, నామినేషన్ రిలేషన్షిప్ అడుగుతుంది. ఆ తర్వాత మీ యొక్క పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో మీకు ఒక చిన్న డబ్బా లాగా ఉంది ఫ్రెండ్స్. దాంట్లో క్లిక్ చేసి మీకు అప్గ్రేడ్ పైన క్లిక్ చేయాలి. అప్గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే కంగ్రాచులేషన్స్ యూ అని మీకు వస్తుంది. అంటే మీరు ఈ యొక్క కంపెనీలో ప్రైమ్ మెంబర్ అయినారు. అయిపోయిన తర్వాత మీ యొక్క ప్రైమ్ మెంబర్ బెనిఫిట్స్ అన్ని మీరు తీసుకోవచ్చు. రీఛార్జెస్ కావచ్చు, బుకింగ్స్ కావచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ అమౌంట్ మీ వాలెట్ లో మీరు ఏదైతే జైనింగ్స్ చేశారో ఒకవేళ చేసినట్టయితే ఆ యొక్క అమౌంట్ మీరు మీ యొక్క బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మన యొక్క అప్లైన్ ఎవరైతే కంపెనీలో ఎవరు జాయినింగ్ అయినా మీకు డైరెక్ట్ గా 10 లెవెల్ వరకు ఎవరు ఉన్నారు అనేది మీరు కంపల్సరీ మీ యొక్క వాళ్ళ యొక్క పేరు కరెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏ టీమ్ లో ఉన్నాము, ఎవరి అండర్లో మనం వర్క్ చేస్తాం మనం కంపల్సరీ తెలుసుకోవాలి. మన యొక్క గ్రాండ్, మన యొక్క మెంటర్, మన యొక్క ఫస్ట్ డైమండ్ కంపెనీలో ఫస్ట్ డైమండ్ ఫ్రెండ్స్ చంద్రశేఖర్ చటర్జీ సార్ మన యొక్క అప్లైన్. దాంతో పాటు మన యొక్క నెక్స్ట్ మనీలో గోల్డ్ ఫ్రెండ్స్ యొక్క శ్రీ సుభాష్ చంద్ర సార్, ఇతను నెక్స్ట్ మనీ టైకాన్ మన యొక్క ట్రైనర్. మనకి ఈరోజు సండే నుంచి ఈ రోజు ఒక నెక్స్ట్ మనీ టైకాన్ వరల్డ్ అని మనకు ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మన యొక్క గోల్డ్. దాంతో పాటు మన యొక్క ఈ యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ను పరిచయం చేసిన మన డిజిటల్ గురు అంకిత్ కన్నాజీ మన యొక్క అప్లైన్ అండి. కాబట్టి మన అండర్ మనం ఎవరైతే అండర్ లో వర్క్ చేస్తున్నామో మన పైన డైరెక్ట్ 10 లెవెల్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనము ప్రమోట్ చేసుకొని వాళ్ళ యొక్క ఫోన్ నంబర్స్ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఎవరైతే మీకు మీ యొక్క వే ఆఫ్ థింకింగ్స్ మీరు ఉన్నారో, మీలాగా ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వాళ్ళకు మనము కనెక్ట్ కావాలి. ఇక్కడ ఏదైతే ఎఫెక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మీరు కనెక్టివ్ లో ఉండి మీ బిజినెస్ మీరు పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి మనం దీంట్లో సక్సెస్ కావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఈ యొక్క మీటింగ్ వచ్చి మీరు ఈ యొక్క మీటింగ్ ను విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ఫ్రెండ్స్.